శ్రీదత్తుని అవతారమైనటువంటి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఎన్నో మహిమలను లీలలను అసంభవం అయినటువంటి సంఘటనలను వారు సంభవం చేసి చూపించి అనేక భక్తులకి వారి ఆ భక్తుల యొక్క కోరికలను నెరవేర్చి వారి కష్టాలను తీర్చి స్వామివారు ఎంతో వారందరికీ కూడా ఒక అండగా నిలిచినటువంటి దత్తుని 4వ అవతారము శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ విధంగా అక్కలకోటలో వారు ఎన్నో లీలలను చూపించారు. ఇప్పుడు స్వామివారు సమాధి గురించి మనం తెలుసుకుందాం. మరి వారి లోక కళ్యాణార్థమునకు వారు అవతరించి అనేక కార్యాలు చేసిన పిదప వారి యొక్క అవతారాన్ని చాలించాలని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు తలిచారు. అయితే స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సమాధి చెందటానికి ముందు కొన్ని సూచనలు చేశారట. పరమాత్ముడు వారు ఎలా వస్తారో ఎలా వెళ్ళిపోతారో అనేటువంటిది ఎవరికి తెలియని రహస్యం అది. అలాగే దత్తుడు అనేక అవతారాలు అలాగే వచ్చి వారి యొక్క అవతారాన్ని చాలించారు. కానీ వారు కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు. ఆ సూచనల ప్రకారము వారి త్వరలో వారి యొక్క అవతారం ముగిస్తుందనే విషయము మనము గ్రహించాలి. కానీ సామాన్యమైనటువంటి మన మానవులు అది గ్రహించుట వారికి ఆ శక్తి సరిపోదు. కావున వారు అలాంటి విషయాల్లో గ్రహించలేకపోతారు. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారి అవతారాన్ని పూర్తి చేయటానికి మునుపు కొన్ని సూచనలు చేశారట. అదేమిటంటే వారు ఆఖరి సమయంలో వారి వంటిపైన కంబళిని కప్పుకున్నారట. నిజానికి స్వామి సమర్థ మనం ఒకసారి చెప్పుకున్నాము, వారికి పంచభూతాలతో ఎటువంటి వాటి ద్వారా వారికి ఎటువంటి సమస్య కానీ లేకపోతే వారికి నీరు నిప్పు అలాగే చలి ఇలాంటిది ఏమి వారి శరీరానికి సంబంధించి ఉండదు. ఎందుకంటే వారు స్థితప్రజ్ఞులు, వారు పరమాత్ములు. అలాంటిది వారి చివరి సమయంలో వారి వంటిపైన కంబళిని కప్పుకొని సూచించారట. అలాగే వారు నిత్యం పడుకునే పరుపుని స్వామివారికి ఒక భక్తుడు ఇచ్చారని చెప్పుకున్నాం కదండి. ఆ పరుపును తీసి స్వామివారు దాన్ని ఒక చుట్టి చెట్టు పైన వేలాడదీశారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అలాగే వారు హారతిచ్చే సమయంలో ఆ హారతిని బోర్లించేవారట అక్కలకోట మహారాజు గారు. ఇవి వారు చేసినటువంటి చిత్రమైనటువంటి సూచనలు చేశారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. తర్వాత బాలప్ప గురించి మనం చెప్పుకున్నాం. స్వామి సమర్థకి ముఖ్యమైన భక్తులని. మరి బాలప్పని స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు పిలిచి ఏం చెప్పారంటే, నేను చాలా దూరం ప్రయాణం చేయాలి అని, నాతో నువ్వు రాగలవా అని కూడా అన్నట్ట స్వామివారు. ప్రియమైనటువంటి ఆ భక్తుడైనటువంటి బాలప్పతో స్వామివారు అలా అంటం జరిగింది, నాతో వస్తావా, మరి నేను చాలా దూరం ప్రయాణం చేయాలనే ఒక మాట చెప్పారట స్వామి సమర్థ. అలాగే 500 పిడకలను తెప్పించారట స్వామివారు. తెప్పించి శివలింగం ఉండేది, ఆ శివలింగం చుట్టూ కూడా పిడకలని మరియు అలాగే శివలింగం పైన కూడా ఆ పిడకలను కప్పారట స్వామివారు. అక్కడితో ఆపకుండా ఆ పిడకలని నిప్పంటించారట స్వామివారు. ఆ మంటల్లో ఆ పళ్ళు కాసినంత బియ్యము ఈ విధంగా నెయ్యి మొదలుగున్నవన్నీ కూడా పోసేవారట స్వామివారు. చేసిన తర్వాత కాలిపోతుంది కదండి, ఆ కాలిపోయిన తర్వాత దానిపైన ఆ బూడిదంతా కూడా తొలగించేవారట స్వామి సమర్థ. మరి బూడిద తొలగించిన తర్వాత లోపల దివ్యమైనటువంటి ఆ శివలింగం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ కనబడిందిట. అంటే స్వామివారి యొక్క అర్థం ఏమిటంటే, మనము మరణం అనేది శరీరానికే కానీ లోపల చైతన్యము నిత్యము ప్రకాశిస్తుంది అనేటువంటి విషయము అందరికీ సూచించారన్నమాట. ఇందులో ఉన్నటువంటి తత్వబోధ అది. మరి అంత కాల్చి చూపించి బూడిదంతా తొలగించిన తర్వాత శివలింగం అనేది ప్రకాశిస్తుంది అని చెప్పారు స్వామివారు. అంటే ముందు జరిగిపోయేది వారు శరీరధారులుగా కనిపించినప్పటికీ కూడా వారు
మరణించిన పిదప అంటే శరీరాన్ని వదిలిన తర్వాత వారి శరీరం మామూలుగా యథావిధంగా మానవులకి మనం యథావిధంగా ఏ విధంగా అయితే మన సమాధి చేస్తామో అంత మాత్రాన వారి శరీరం వెళ్ళిపోయిందని కాదు, నిత్యం చైతన్యం అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అంటే స్వామి సమర్థ నిత్యము ప్రకాశిస్తూనే ఉంటారు. నమ్ముకుని విశ్వసించే భక్తులకి వారి యొక్క దర్శనం కలుగుతూనే ఉంటుంది. అలాగే అలాంటి భక్తుల యొక్క కష్టాలను కానీ వారి యొక్క మనవిని కానీ స్వామివారు వింటూనే ఉంటారు, వారికి పరిష్కారం చూపిస్తూనే ఉంటారు అనేటువంటి విషయాన్ని స్వామి సమర్థ సూచించారన్నమాట. కాబట్టే ఆ విధంగా ఆయన తొలగించి లోపల ఉన్నటువంటి శివలింగం ప్రకాశంగా కనిపించేటట్లుగా చూపించారన్నమాట. అలాగే స్వామి సమర్థకి మరొక భక్తుడు ఉన్నారండి, అతను తాచ్చా సుబేదార్. మరి అతనికి స్వామి ఏం చెప్పారంటే ఆ భక్తుడి ఇంటిలో తులసిని కోనేరులో పారేసేయమని చెప్పారట స్వామి సమర్థ. ఆ భక్తుడికి ఆ విధంగా సూచించారట. అలాగే శివునిపై పాట పాడించుకునేవారట స్వామి సమర్థ. నిత్యం కూడా శివుడి మీద పాటలు పాడించుకునే, ఎందుకంటే ఆయన రుద్రావతారం శివుని యొక్క అవతారం అని మనం చాలా మాటలు చెప్పుకున్నాం స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి విషయంలో. అలాగే రాళ్ళు తెప్పించుకునేవారట. అంటే స్వామి సమర్థ రాళ్ళు తెప్పించుకుని అనేక సమాధులు కట్టి చూపించారట స్వామి సమర్థ. తర్వాత వారికి మామూలుగా జ్వరం వచ్చిందండి. మామూలుగా వారు సమాధి చెందక ముందు మామూలుగా జ్వరం వచ్చి ఆ జ్వరము చేత ఆయన బయటకు తిరగటం మానేశారు. అలా 2 రోజులు అలా ఏం తిరగకుండా ఉన్నారు. కానీ మళ్ళీ దాని తర్వాత తగ్గింది. ఆ జ్వరం కనిపించినప్పటికీ కూడా తీవ్ర జ్వరం మళ్ళీ స్వామివారు చూపించారట. వారికి తీవ్ర జ్వరం వచ్చినట్టుగా చూపించారట. అదొక నెపం అండి. వారి యొక్క అవతారాన్ని ముగించేందుకు సామాన్య మానవుని వలె స్వామివారు దత్తాత్రేయ స్వామివారు చూపించినటువంటి ఇదొక చమత్కారము. మనల్ని మభ్యపెట్టడానికి, వారి యొక్క శరీరాన్ని వదలటానికి గల కారణము చూపించాలనే ఉద్దేశము చేత వారికి తీవ్ర జ్వరం వచ్చినట్టుగా కనిపించిందిట. తర్వాత స్వామి సమర్థ మరి వారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ వటవృక్షం ఉంది కదండి, ఆ వటవృక్షం దగ్గర తీసుకువెళ్ళమని భక్తులకు చెప్తూ ఉండేవారట వారి చివరి సమయంలో. అలాగే వారు చివరి సమయంలో 2 ముద్దల ఆహారాన్ని కూడా స్వీకరించలేటండి. వారు చాలా 2 ముద్దల ఆహారాన్ని మట్టుకే స్వీకరించేవారట. తర్వాత నేను నా స్థానానికి పోవాలి అంటూ ఉండేవారట స్వామి సమర్థ. నేను నా స్థానానికి పోవాలి అని అంటుండేవారట. మరి ఏ మందులు వాడను లేదు స్వామి సమర్థ. పోని జ్వరం వచ్చింది కదా, అనారోగ్యంగా ఉన్నారు కదా అని అంటప్పుడు భక్తులు కానీ నాకు పలానా మందు తీసుకురా, మందు వేసుకుందామని స్వామి సమర్థ ఎప్పుడు కూడా ఎటువంటి మందులు కూడా వాడలేదట స్వామివారు. భక్తులు బలవంతంగా మరి ఆయన స్వామిని చూసి ఆ పరిస్థితిని చూసి చుట్టుపక్కల ఉన్న భక్తులు ఊరుకోరు కదండి, కొంతమంది భక్తులు బలవంతం చేశారట. అప్పుడు ఒకసారి స్వామివారు మందును మింగారు. అది కూడా భక్తుల యొక్క ప్రేమ కోసమని. భక్తులను పాపం వాళ్ళు అడుగుతున్నారు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అంటే వారు మరి దత్తాత్రేయ స్వామి వారు తల్లి వంటి వారు కదా, బిడ్డల యొక్క కోరికలు నెరవేర్చేవారు కదా, వాళ్ళ కోరికలే కాదు పాపం వారు స్వామివారి కోసం తపన పడుతున్నారు కదా, మరి ఆ మందు వేసుకోవాలనే ఉద్దేశంతో ఒకసారి మందు వేసుకున్నారట స్వామివారు. వేసుకున్న పిదపే వెంటనే క్రక్కి వేశారట కూడా, వాంతి చేసుకున్నారు ఆయన ఆ మందు వేసుకున్న పిదప. తర్వాత స్వామివారికి మరొక ప్రియమైన భక్తుడు గోపాల్ అని అతని చేత పిలిపించుకుని, అతను మంగళవారిని పిలిపించుకుని క్షౌరం చేయించుకునేవారట స్వామివారు. క్షౌరం చేసుకుని తర్వాత స్నానం చేశారట స్వామివారు. అలాగే శ్రీపాద భట్ అనే మరొక భక్తుడు ఉన్నాడండి. ఆయన కూడా ఆయనకి సాధన చేయమని ఒక మర్రి చెట్టు కింద సాధన చేయమని ఆ మర్రి చెట్టుని కూడా చూపించారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అలాగే గణపతిరావు అనే మరొక భక్తుడు, అతనికి దేవాలయమే తన ఇల్లుగా భావించమని బోధించారట ఆ గణపతిరావు అనే భక్తుడికి స్వామివారు. దేవాలయమే నీకు ఇల్లురా నాన్న అని చెప్పి బోధించడం జరిగిందన్నమాట. అలాగే స్వామివారి యొక్క ప్రియమైన భక్తుడైనటువంటి బాలప్పను అక్కలకోటలోనే ఉండమని ఆదేశించారు. నువ్వు ఎక్కడ అక్కలకోటలోనే ఉండు అని ఆదేశించారట స్వామివారు. తర్వాత ఒక శాలువాని తీసి దానం చేశారట స్వామివారు. శాలువాని తీసి దానం చేశారు. తర్వాత ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్వామివారు చివరి రోజులో స్వామి సమర్థ దత్తాత్రేయులు 4వ అవతారమైనటువంటి స్వామి సమర్థ వారి చివరి సమయంలో ఎక్కువగా
భగవద్గీతలోని 9వ అధ్యాయంలోని 22వ శ్లోకము. అంటే అనన్యాశ్చింతయాంతో మాం ఏ జనా పార్యుపాసతే అనే ఒక శ్లోకం ఉంది కదండి. ఆ శ్లోకాన్ని నిత్యము ఆయన చదివించుకునేవారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. అంటే దాని అర్థం ఏంటంటే, పరమేశ్వరుడైన నన్ను ఎవరు నిరంతరము అనన్య భక్తితో చింతన చేస్తారో, అలాగే నిష్కామ భావనతో సేవిస్తారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేనే వహిస్తాను అని చెప్పడానికి సూచించారు ఆయన. అంటే అది ఎవరైనా సరే స్వామి సమర్థ మరి వారు శరీరధారులుగా ఉన్నప్పుడు, అలాగే శరీరం వారు వదిలిన పిదప కూడా, అంటే సమాధి చెందిన తర్వాత కూడా ఎవరైతే ఇలాంటి భావన ఉంటారో, అంటే అనన్యాశ్చింతయాంతో మాం ఏ జనా పార్యుపాసతే అనే శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో. అంటే పరమేశ్వరుడైనటువంటి ఆ స్వామి సమర్థను ఎవరైతే నిరంతరము అనన్య భక్తితో చింతిస్తూ ఉంటారో, అలాగే నిష్కామమైనటువంటి భావనతో సేవిస్తూ ఉంటారో అలాంటి వారి యొక్క యోగక్షేమాలను స్వామి సమర్థ నేను చూసుకుంటాను రా అని ముందే సూచించారట. అందుకనే స్వామివారు ఆ శ్లోకాన్ని నిరంతరము కూడా చదివించుకున్నారటండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. అలాగే బాలప్ప అనే భక్తుడు స్వామికి తాంబూలం ఇస్తూ ఉండేవారట చివరి రోజుల్లో. తర్వాత స్వామివారు అక్కడ ఆవు దూడలు కలిసి ఉంటే ఆవు దూడలను విడిచిపెట్టమని చెప్పారట వారి యొక్క చివరి సమయంలో. అలాగే నేను చెట్టులో కలిసిపోవాలని భక్తులకి స్వామివారు సూచిస్తూ వచ్చారట, చెట్టులో కలిసిపోవాలని. తర్వాత ఎవరు బాధపడవద్దని, అంతటా తానున్నానని, భక్తులు పిలిస్తే పలుకుతానని చెప్తూ పద్మాసనంలో కూర్చొని స్వామివారు మరి కనులు మూశారట. అది ఎంత గొప్ప విషయమో ఆయన చివరి రోజుల్లో చూపించినటువంటి ఇలాంటి సూచనలు ముందే చూపించారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు. అలాగే వారి నోటి నుండి దివ్య వెలుగు కూడా కనిపించిందంటండి స్వామివారి నోటి నుంచి. మామూలుగా పద్మాసనంలో కూర్చుని కనులు మూసుకుని ఉండేవారట. మీరు ఎవరే కూడా నేను పోతే చింతించద్దు, నేను పిలిస్తే పలుకుతాను అని ఒక హామీ కూడా ఇచ్చారట స్వామి సమర్థ. ఇస్తూ వారి నోటి నుండి ఒక దివ్యమైన వెలుగును కూడా చూపించారట అండి. 1878వ సంవత్సరంలో మంగళవారం రోజున సాయంకాలం 4 గంటలకు మరి శ్రీదత్తుని 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ మరి అక్కలకోటలో ఉన్నారు కదండి. ఆ దత్తాత్రేయుల స్వామివారు, అక్కలకోట స్వామివారు, స్వామి సమర్థ శ్రీ అక్కలకోట స్వామివారు సమాధి చెందినారు 1878వ సంవత్సరం మంగళవారం రోజునే సాయంత్రం 4 గంటలకు. తమాషా ఏంటంటే దత్తుని తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారు కూడా వారు మంగళవారం రోజునే మధ్యాహ్నము 2:30కి వారు కూడా శరీరాన్ని వదిలారండి. చూడండి ఎంత చిత్రమైన విషయమో ఇది. వారు మరి మంగళవారమే ఎంచుకున్నారు, స్వామి సమర్థ కూడా మంగళవారమే ఎంచుకున్నారనేటువంటి విషయం గ్రహించాలి. స్వామి సమర్థ సమాధి చెందిన పిదప భక్తులు దుఃఖంలో మునిగిపోయారండి. ఎందుకంటే అంతవరకు అక్కలకోటలో, ఒక అక్కలకోటే కాదండి, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల నుంచి మరి దత్తాత్రేయుల స్వామి వారి యొక్క పేరు ప్రఖ్యాతలు పూర్తిగా వ్యాపించుట చేత అనేక మందికి కష్టాలను నివారణ చేస్తున్నారు, అనేక మందిని ఆదుకుంటున్నారనే విషయం జనులు తండోపతండంగా స్వామివారు వారు ఉన్నప్పుడు దర్శించుకునేందుకు వచ్చినటువంటి స్వామివారు ఈ విధంగా 1878వ సంవత్సరంలో వారు శరీరాన్ని వదిలేసినారు అనేటువంటి విషయాన్ని విన్న తర్వాత తట్టుకొనలేక చుట్టుపక్కల ఉన్నటువంటి జనులందరూ కూడా సముద్రంలో పొంగి ఆ అక్కలకోటకి రావడం జరిగిందండి. ఎంతో దుఃఖం చెందారట వాళ్ళంతా మంది కూడా. మరి వేలాది వాళ్ళ భక్తులు కూడా దర్శించుకునే వచ్చారట. మరి స్వామివారు వెళ్ళిపోయిన తర్వాత మాకు దిక్కు ఎవరు అని వెక్కి కూడా ఏడ్చారటండి. పాపం ఏడ్చడం అక్కడ జనులంతా కూడా అంతగా గట్టిగా ఏడవడం జరిగింది. మరి శ్రీ స్వామివారి అంతిమ యాత్ర ఎంతో ఘనంగా సాగించారట. చివరికి స్వామివారి యొక్క అంతిమ యాత్రని చాలా గొప్పగా నిర్వహించారు. మరి స్వామి ముఖ్య భక్తులకు మరి చోళప్ప చెప్పుకున్నాం కదండి. చోళప్ప ఇంటి వద్ద చేరి, అంటే చోళప్ప స్వామివారి కంటే ముందే వెళ్ళిపోయారు కదా, కానీ ఆయన యొక్క కాంక్ష ఏంటి, స్వామివారు సమాధి చెందిన పిదప కూడా వారి ఇంటిలోనే ఉండాలని
గొయ్యి తవ్వారు స్వామివారు ఉన్నప్పుడే, అది మనం చెప్పుకున్నాం కూడా. మరి స్వామి సమర్థ చూసి అంటారు కదా, ఏమిట్రా గొయ్య అంటే, చెప్తున్నప్పుడు తనలో మనోభావం చెప్పినప్పుడు స్వామి ఏమంటారు, నాకంటే నిన్నే ముందు ఆ గొయ్యిలో పాత పెడతాను రా అని స్వామి సమర్థ చెప్పడం జరిగింది. మరి చివరి క్షణంలో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ చోళప్ప భక్తుడు వెళ్ళిపోయాడు, అయినా కూడా అతని కోరికను నెరవేర్చారు స్వామి సమర్థ. చివరి సమయంలో స్వామి సమర్థ యొక్క అంతిమ యాత్రను చోళప్ప ఇంటి దగ్గర గుమిగూడేటండి అందరూ చోళప్ప ఇంటి దగ్గర. చోళప్ప కోరిన ప్రకారమే స్వామి సమర్థ యొక్క ముందుగా అనుమతి తీసుకొని వారు సమాధి చెందక ముందు స్వామివారు చెప్పడం జరిగింది, అక్కడే నన్ను సమాధి చేయమని. కాబట్టి స్వామి సమర్థ అనుమతి ప్రకారమే శ్రీ స్వామి సమర్థను చోళప్ప ఇంటిలోనే మరి సమాధి చేశారు. ఇది మనం గుర్తించవలసిన విషయం. కాబట్టి అక్కలకోటకి వెళితే దత్తాత్రేయుల స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే మనం దేవాలయానికి వెళ్ళి దర్శించుకున్న తర్వాత ఎవరు మర్చిపోకండి, అక్కడ అక్కలకోటలో చోళప్ప భక్తుడి ఇల్లు ఉందండి. ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి సమాధి ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం అక్కలకోటకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసేది ఇదే అండి, తప్పకుండా ముందు దేవాలయంలో దర్శనం చేసుకోండి స్వామివారిని. అది అయిన తర్వాత అక్కడి నుంచి చోళప్ప గృహానికి వెళ్ళండి. చోళప్ప గృహంలో స్వామి సమర్థ సమాధి ఉంది, సమాధిని దర్శించుకోండి. స్వామివారు నిరంతరం అక్కడ సజీవంగానే ఉన్నారు. దేహాన్ని మన కళ్ళ ముందు వదిలేసినప్పటికీ కూడా స్వామివారే చెప్పారు, నన్ను నమ్ముకుని వచ్చిన వారికి, విశ్వాసంతో నన్ను నమ్ముకుని వచ్చిన వారికి నేను దర్శనం ఇస్తాను, వారి సమస్యలను తీరుస్తానని చెప్పారు. ఈనాటి కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి అక్కలకోటలో చోళప్ప ఇంటిలో సమాధి నుంచే భక్తులకి శరణు వేడుకుని వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి అభయాన్ని ఇస్తున్నారనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. కాబట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి సమాధిని దర్శించుకుని వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. చోళప్ప ఇంటిలో ఉంది అనే విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి శ్రీ స్వామి సమర్థ వారు ముందుగానే వారి యొక్క శరీరాన్ని వదిలే ముందు ఏ విధంగా సూచన చెప్పారో ఇవన్నీ కూడా మనం చెప్పాము. చివరికి వారు 1878వ సంవత్సరమున మంగళవారం రోజున సాయంత్రము 4 గంటలకు మరి దత్తుని యొక్క 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారి శరీరాన్ని వదిలారు. పేరుకు వారి శరీరాన్ని వదిలారు, కానీ వారు శాశ్వతంగా ఉన్నారు అనేటువంటి విషయం మర్చిపోకూడదు. శ్రీపాదుని యొక్క శరీరం వదిలినప్పటికీ, నృసింహ సరస్వతి స్వామి వారి శరీరం వదిలినప్పటికీ, మాణిక్య ప్రభుల వారి యొక్క శరీరం వదిలినప్పటికీ, అక్కలకోట మహారాజు గారి శరీరం వదిలినప్పటికీ, తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారి యొక్క శరీరం వదిలినప్పటికీ దత్తాత్రేయుడు శాశ్వతంగా ఉన్నారు. భక్తులు వారిని నమ్మి విశ్వాసముతో దత్తుని అవతారములైనటువంటి ఏ ప్రదేశములైనా వెళ్ళి వారిని కొలిసినచో, ఆరాధించినచో, స్మరించినచో, మరి అనన్య భక్తితో వెళితే వారికి ఈనాడు కూడా, ఈ క్షణం కూడా వారు స్వామివారు పలుకుతున్నారు, వారికి సలహా ఇస్తున్నారు, వాళ్ళని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు అనే విషయం మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. తర్వాత స్వామి సమర్థ మహాసమాధి చెందిన తర్వాత బాలపకి దర్శనం ఇచ్చేటండి, ఆ విషయం గురించి. అలాగే శ్రీ స్వామి సమాధి చెందిన 5వ రోజున నీలేగాం ఊరిలో స్వామి సమర్థ రావడం జరిగిందట. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు వారు శరీరం వదిలిన పిదప కూడా వారు దర్శనం ఇచ్చారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎంత అద్భుతమైనటువంటి లీలలండి ఇవన్నీ. మనం అంటే వారికి చావు లేదు, మరణము లేదు, వారు అవధూతలు, కాబట్టి పరమాత్ముడు ఆయన అనేటువంటి విషయం మనం దీని ద్వారా తెలుసుకోవాలి. అది ఎలాగంటే, శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు దత్తాత్రేయుని 4వ అవతారమైనటువంటి స్వామి సమర్థ మరి లోక కళ్యాణంకై వచ్చి వారు ఏ కార్యాలు చేయాలో చేసి వారి యొక్క సమయం ఆసన్నమైనప్పుడు వారి యొక్క అవతారాన్ని ముగించారనే విషయము మనము తెలుసుకున్నాం. అయితే శ్రీ స్వామి సమర్థ 1878వ సంవత్సరమున మంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకి వారు మహాసమాధి చెందారనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు శ్రీ స్వామివారు వారి సమాధి చెందుటకు కొన్ని సూచనలు కూడా భక్తులకు ఏ విధంగా సూచించారనే విషయం కూడా మనము తెలుసుకున్నామండి. ఇప్పుడు అవన్నీ కూడా
తెలుసుకున్న పిదప, అంటే సమాధి చెందిన పిదప దత్తాత్రేయుని అవతారమైనటువంటి 4వ అవతారమైనటువంటి శ్రీ స్వామి సమర్థ స్వామివారు ఎలా మళ్ళీ కనిపించారు అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. నిజానికి వారు అవధూతండి, గొప్ప యోగి, జగద్గురు, ఆదిగురు. దత్తాత్రేయుల స్వామివారు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమైనటువంటి శ్రీ స్వామి సమర్థకి మరి ఆయన చాలా గొప్ప యోగి, అవధూత, ఆదిగురు, జగద్గురు అనే విషయం మనం వివరం కూడా మర్చిపోకూడదు. సాక్షాత్తు దత్తాత్రేయుల స్వామి వారే. వారికి మరణం అనేది ఎక్కడుంటుందండి? అసలు మరణం అనేది అసలు ఉండదు. వారు ఎలా వచ్చినారో అలాగే వెళ్ళిపోతారు, వారి యొక్క అవతారాన్ని ముగిస్తారు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. కానీ అది మనకి ఎవరికి తెలియదు. ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ కార్యములు చేయాలి, ఆ అవతారాన్ని బట్టి ఆ అవతారంలో వారు ఏ కార్యాలు చేయాలని ఎన్నుకుని స్వామివారు రావడం జరుగుతుంది. ఆ కార్యాలు పూర్తయిపోయిన పిదప స్వామివారు తిరిగి వారి అవతారాన్ని చాలిస్తారనే విషయము మనము గ్రహించాలి. కాబట్టి జననమే లేని ఆ దత్తునికి మరణం ఎక్కడిది? మనం ఇప్పుడు వారు 1878 సంవత్సరంలో మంగళవారం రోజున శరీరాన్ని వదిలారు అంటే మరణించారని మనం అనుకుంటున్నాం. కానీ వారికి మరణం అనేది లేదు. ఎందుకంటే వారు మహాయోగులండి, ఆది గురువు అండి, జగద్గురువు అండి, సద్గురువు, పరమాత్ముడు, శ్రీదత్తుడు. వారికి మరణం అనేది ఉండదు అనేటువంటి విషయము మనం గ్రహించాలి. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా చెప్తాడండి మన భగవద్గీతలో ఏమని అంటే, ఆత్మ నాశనము లేనిది, దానికి చావు పుట్టుకలు అనేది లేవు, అగ్నిలో కాలదు, నీటిలో తడవద్దనే విషయం కూడా కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి విషయము. అంటే ఈ మహాత్ములందరూ కూడా, సద్గురువులందరూ కూడా ఇది బోధించుటకే వారు అవతారంకి వచ్చి ఆ తత్వాన్ని బోధించడానికే, ఇది ఆ తత్వంతో పాటు అనేకమైనటువంటి గొప్ప గొప్ప విషయాలను బోధన చేయటానికే వస్తారండి. అది మనం గ్రహించుకోవాల్సిన విషయము. మరి శ్రీ స్వామి సమర్థ సమాధి చెందిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి లీల చూద్దామండి. ఒక చిత్రమైనటువంటి లీలను చూపారట. అదేంటంటే బాలప్ప గురించి మనం తెలుసుకున్నాం. స్వామివారికి ముఖ్యమైనటువంటి భక్తుడని. మరి స్వామి సమర్థ సమాధి వార్త విని తట్టుకోలేక చాలా దుఃఖపడ్డట. మరి బాలప్ప చాలా దుఃఖపడి స్వామివారి మీద ఎంతో ఆధారపడి ఉండండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం ఆయన ఎంత సేవ చేసుకున్నారు, స్వామివారు ఆయన్ని ఏ విధంగా అనుగ్రహించారనే విషయం మనం చెప్పుకున్నాం. మరి అలాంటి బాలప్ప స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు శరీరాన్ని వదిలేసిన పిదప తట్టుకోలేకపోయాట, ఎంతో దుఃఖపడ్డట. మరి నేను ఎలా బతకాలి అని, నాకు ఎవరు ఇంకా అండగా ఉంటారు అనేటువంటి విషయం తట్టుకోలేకపోయాట. అట్లా రోధిస్తూ ఉన్నట్ట పాపం బాలప్ప. మరి శ్రీ స్వామి వెళ్ళిన చోటికి వెళ్ళలేకపోయానే అని కూడా అనుకున్నట్ట. బాలప్పతో అంటారు కదండి, నేను చాలా దూరం పోవాలి, నువ్వు కూడా వస్తావా అని స్వామివారు ఒక సూచన ఇచ్చారు. మళ్ళీ అవన్నీ తలుచుకుని బాలప్ప ఏడుస్తూ ఉన్నట్ట, అయ్యో స్వామితో నేను వెళ్ళలేకపోయానే అంటూ రోజు కూడా తలుచుకుంటూ రోధిస్తూ వచ్చాట ఆ బాలప్ప. మరి ఈ విధంగా 3 రోజులు అయిపోయిందండి. బాలప్ప పాపం నిమిషం స్వామివారి గురించే తలుచుకుంటూ రోధిస్తున్నాడు. 3 రోజులు అయిపోయింది. అప్పుడు స్వామి సమర్థ ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యట బాలప్ప ముందు. ఎందుకంటే తన బిడ్డ ఆ విధంగా దుఃఖపడుతుంటే, పాపం బాధపడుతుంటే, మరి తల్లి అయినటువంటి ఆ దత్తాత్రేయుల స్వామి వారు మరి వెంటనే భక్తుడి కోసం వెంటనే దర్శనం ఇచ్చట. ఇచ్చి ఏమన్నట్టే, నువ్వు దుఃఖించకు, ధైర్యంగా ఉండు అని చెప్పాట. ఎంత గొప్ప విషయం చూడండి, ఎంత అద్భుతమైనటువంటి లీల ఇది. దుఃఖపడకు నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీకు ప్రసాదించినటువంటి పాదుకలు సాక్షాత్తు నా రూపమే అని చెప్పారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. స్వామివారు ఇచ్చారు కదండి బాలప్పకి పాదుకలు ఇచ్చారు అని చెప్పాం మనం. మరి ఆ పాదుకలు నీకు ఇచ్చినటువంటి సామాన్యమైనటువంటి పాదుకలు కాదు నాన్న, సాక్షాత్తు నా రూపమే, అది గ్రహించు అని స్వామివారు చెప్పారట ఆ ప్రియ భక్తుడైనటువంటి బాలప్పకి. చెప్తూ నేను లేని చోటు లేదు అని కూడా మరొక విషయం చెప్పారట. నేను లేని చోటు లేదు, నేను నిరంతరము అన్ని చోట్ల ఉన్నాను అని స్వామివారు బాలప్పకి మళ్ళీ హెచ్చరించడం జరిగింది. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సమాధి చెందిన తర్వాత తన ప్రియభక్తుడైనటువంటి బాలప్ప కోసం వచ్చి చెప్పినటువంటి విషయము చెప్పి బోధించి ఆశీర్వదించి స్వామివారు తిరిగి అదృశ్యులయ్యారటండి. ఇది అద్భుతమైనటువంటి లీల.
స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మరి సమాధి చెందిన పిదప చూపినటువంటి అద్భుతమైనటువంటి లీల. తర్వాత మరొక లీల కూడా ఉందండి, అద్భుతమైన స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు సమాధి చెందిన పిదప మరొక అద్భుతమైన లీల కూడా చూపించారు. అదేంటంటే మరి నీలేగాం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామంలో బాపు సాహెబ్ అనే ఒక అతను ఉండేవాడు. అతను కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి ప్రియ భక్తుడు. మరి స్వామివారు వారి ఇంటిలో ఉన్న రోజులో అంటే సమాధి చెందక ముందు కొన్ని రోజులు నీలగాంలో ఉండేవారండి స్వామివారు. వీళ్ళింట్లో ఉండేవారు, ఈ బాపు సాహెబ్ ఇంట్లో ఉండేవారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. మరి ఆ సమాధి చెందక ముందు ఈ బాపు సాహెబ్ ఇంట్లో ఉన్న రోజుల్లో జరిగినటువంటి విషయం చెప్తున్నాను అనమాట. అప్పుడు అతనికి బాపు సాహెబ్కి సంతానం లేకపోవటం చేత స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క చరణాలను పట్టుకుని శరణు వేడట ఆ భక్తులు. స్వామి నాకు సంతానం లేదు స్వామి, నన్ను కరుణించండి అని వేడుకున్నట్ట. అప్పుడు స్వామివారి యొక్క ఆశీర్వదనము చేత వారికి సంతాన ప్రాప్తి కలుగునని దీవించట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. మరి ఆ విధంగా దీవించడం చేత స్వామివారి యొక్క అనుగ్రహము చేత ఆ బాపు సాహెబ్ అనే భక్తులకి సంతానం కూడా కలిగినది. ఇది స్వామివారు సమాధి చెందకు పూర్వం జరిగినటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి బాపు సాహెబు మరి చాలా సంతోషించట స్వామి సమర్థ యొక్క ఆశీర్వచనము మరియు అనుగ్రహము. మరి ఆ విధంగా తన సంతానము లేని లోటు తీల్చాడు కదా స్వామివారిని సంతోషపడి మరి నీలేగాంకి రండి స్వామి మళ్ళీ అని కోరుకున్నట్ట స్వామి సమర్థని. ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మరి స్వామివారు వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆశీర్వదించుకుని సంతానం కలిగిన తర్వాత మళ్ళీ స్వామి సమర్థ దగ్గరికి వెళ్ళి నీలేగాంకి రండి స్వామి అని స్వామివారిని కోరటం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ నీ కోరికను నేను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారట స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు, దత్తాత్రేయ స్వామివారు. మరి ఇది జరిగిన కొన్ని రోజులకే మరి స్వామి సమర్థ మరి మహాసమాధి చెందారు. కానీ ఆయన ఇచ్చినటువంటి హామీ నెరవేరలేదు. ఆ నీలేగాంకి నేను వస్తానని చెప్పాడు కదా భక్తుడికి. మరి దత్తాత్రేయులు పూర్వ అవతారాలను కూడా మనం గ్రహిస్తే మనం చూసుకోవచ్చండి. ఆయన చాలా గొప్పవారు. మరి ఆయన అంటారు కదా, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి విషయంలో కూడా ఆయన అంటారు, భక్తుల కోసమని నేను మీకు మరుజన్మలో మిమ్మల్ని సాక్షాత్కరిస్తాను, మీకు కనబడతాను మిమ్మల్ని అని ఒక హామీ ఇస్తాడు. ఆ విధంగానే మరి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరి తదుపరి అవతారంలో నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క అవతారంలో మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారము వారు ఆ రెండవ అవతారంలో నెరవేర్చారు భక్తుల యొక్క కోరికలను. మరి ఇక్కడ కూడా మరి స్వామి సమర్థ మరి వారు సజీవులుగా ఉన్నప్పుడు తన భక్తుడైనటువంటి బాబు సాహెబ్కి ఈ విధంగా మరి హామీ ఇవ్వటము ద్వారా మళ్ళీ నీకు సంతానం కలిగినప్పుడు ఆ దంపతులకి మళ్ళీ నీలేగాం రమ్మంటే వస్తానని స్వామివారు హామీ ఇవ్వటం జరిగింది. హామీ ఇచ్చినప్పటికీ తర్వాత మరి స్వామి సమర్థ మరి సమాధి చెందారు కదండి. మరి మహాసమాధి చెందిన తర్వాత స్వామివారు ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత భక్తుని కోసమని తిరిగి తప్పకుండా వారికి వాళ్ళ కోరిక నెరవేరుస్తారండి. అదే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ప్రత్యేకత. భక్తుడు అంటే వాళ్ళకి అంత ఇష్టము స్వామివారికి అనే విషయం మనం మర్చిపోకూడదు. వీరి విషయంలో కూడా అదే జరిగింది. మరి స్వామి సమర్థ ఏం చేశారట, మహాసమాధి చెందినప్పటికీ కూడా మరి స్వామివారు ఏం చేశారంటే ఇక్కడ ఇంకో చిత్రం ఏంటంటే స్వామి సమర్థ మహాసమాధి చెందారనే విషయము ఈ భక్తుడికి తెలియదు. నీలేగాంలో ఉన్నటువంటి బాపు సాహెబ్కి ఆ విషయం తెలీదు. ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారనే భావనలో ఉన్నాడు పాపం అతనికి. ఈ వార్త ఆయనకు అందలేదు. స్వామివారు ఏం చేశారంటే హఠాత్తుగా నీలేగాం అనే గ్రామానికి రావడం జరిగింది. సమాధి చెందిన పిదప కూడా వచ్చి మరి బాపు సాహెబ్ని ఆశీర్వదించి మరి ఆయనకి కోరికను నెరవేర్చారు స్వామి సమర్థ. ఆయన ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యాన్ని స్వీకరించాడు. మరి ఈయనకు తెలియదు బాపు సాహెబ్కి ఆయన మహాసమాధి చెందారనే విషయం తెలియదు. మరి స్వామివారు నీలేగాంకి రమ్మన్నారు కదా అని వచ్చి ఉంటారని ఆనందపడిపోయాట దంపతులు. వాళ్ళు కూడా ఆనందపడి స్వామివారికి ఆతిథ్యం ఇవ్వటం జరిగింది. సరే స్వామివారు ఏం చేశారంటే వెళ్ళిపోయారు, ఆశీర్వదించి వెళ్ళిపోయారు. మళ్ళీ స్వామివారిని వెళ్ళిపోయిన తర్వాత ఆ భక్తుడు ఏం చేశాడంటే అయ్యయ్యో స్వామివారిని నేను భోజనానికి పిలవాల్సింది అని ఒక మనిషిని ప్రత్యేకంగా పిలిపించి
ఆ మనిషిని పంపిస్తాడు అక్కడ అక్కలకోటకి. పంపించి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు కానీ స్వయంగా దగ్గర నువ్వు ఉండి స్వామివారిని ఆహ్వానించి మన ఇంటికి తీసుకురా, మనకి భోజనం మా స్వామివారికి మనం భోజనం పెట్టాలని ఒక మనిషిని పంపిస్తాడు ఆ బాపు సాహెబ్ అని అతను. మరి ఆ మనిషి మరి ఊరు దాటాడో లేదో స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు తిరిగి తన భక్తుల ముందు ప్రత్యక్షమయ్యాట. ఆ బాపు సాహెబ్ ముందు ప్రత్యక్షమయ్యి ఆయన కోరుకున్నటువంటి మరి స్వామివారు భోజనం చేయాలనుకున్నారు కదా, అలాగే భోజనం చేశారట. భోజనం చేసి స్వామివారు మళ్ళీ హఠాత్తుగా మాయమైపోయారట. మరి ఈ బాపు సాహెబ్ ఎవరినైతే పంపించాడో అక్కలకోటకి, ఆ వ్యక్తి అక్కలకోటకి వెళ్ళి స్వామి సమర్థ గురించి అడిగినప్పుడు అక్కడి జనులు చెప్పారట స్వామి సమర్థని. ఏమని, స్వామి సమర్థ మహాసమాధి చెందారు, మరి ఇప్పుడు లేరు వారని చెప్పారట. మరి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి ఆ కబురుని తీసుకుని తిరిగి నీలేగాం గ్రామానికి వచ్చి ఆ బాపు సాహెబ్కి చెప్పడం జరిగింది. మరి స్వామివారు మహాసమాధి చెందారట అండి, ఇప్పుడు కాదు, చెంది కూడా 5-6 రోజులు అయింట అని చెప్పడం జరిగింది. మరి ఇతను ఆశ్చర్యపోతారట, అదేమిటి మరి స్వామి సమర్థ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ మనసులో అరే నేను స్వామివారికి భోజనం పెట్టలేదు కదా అని నేను నిన్ను పంపించాను కదా, మళ్ళీ స్వామివారు వచ్చి నా దగ్గర భోజనం చేశాడు, నువ్వు వెళ్ళిన తర్వాత మహాసమాధి చెందడం ఏంటని ఆశ్చర్యపోయాట. అంటే దీనిని బట్టి దత్తాత్రేయులు స్వామివారు తిరిగి భక్తుని కోసమని మళ్ళీ కోరిక కోరినప్పటికీ కూడా తీర్చారు. అంతటి దయామయుడు కరుణామయుడు ఆ అవధూతలు. శ్రీదత్తుడు అవధూత రూపంలో ఉండి భక్తుల కోసమని తన బిడ్డల్లాగా చూసుకుంటారనే విషయానికి ఇది ఒక మరొక నిదర్శనము. దీనితో పాటు స్వామి సమర్థ మహాసమాధి చెందారని చెప్పుకున్నాం కదండి. స్వామివారికి మరణము లేదు అనే విషయం గ్రహించాలి. ఎందుకంటే వారు సాక్షాత్తు పరమాత్మకి జనన మరణాలు ఉండవు. వాళ్ళు లోక కళ్యాణార్థం కోసము వాళ్ళు రావడం జరుగుతుంది. వారి యొక్క కార్యాలను చేసిన పిదప వారి అవతారాన్ని ముగిస్తారని చెప్పడం జరిగింది. వారి అవతారం ముగించినప్పటికీ కూడా లోగడ తన భక్తుడికి ఇచ్చినటువంటి మాటని హామీ ఏదైతే స్వామివారు ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుటకు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఆ బాపు సాహెబ్ ఇంటికి వచ్చి వారి యొక్క కోరిక నెరవేర్చారనే విషయము మనం ఇందులో ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఎంత అద్భుతమైనటువంటి లీలలు ఆయన వారి యొక్క మహాసమాధి చెందిన పిదప కూడా చూపించారనే విషయం మనం గ్రహించాలి. కాబట్టి అవధూతలకు మరి మహాపురుషులకు మరణం అనేది లేదు అనేటువంటి అంతరార్థం మనం తెలుసుకోవాలి. వారు అమరులు, అలాగే వారు ఎల్లప్పుడూ అంతటా ఉంటారు, సర్వాంతర్యామి అనేటువంటి విషయము మనం మర్చిపోకూడదు. పరమాత్మ ప్రతి జీవిలో ఉన్నది ఆ పరమాత్మయే. కాబట్టి శ్రీ స్వామి సమర్థ రుజువు చేయటం జరిగింది ఈ చమత్కారము ద్వారా. అలాగే స్వామివారి యొక్క తదుపరి అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారు కూడా మనం ఇలాంటివే వారి యొక్క చరిత్రలో ఎన్నో మనం చూడొచ్చండి. స్వామి సమర్థ ఏ విధంగా చేసి చూపించారో బాబా గారు కూడా అలాగే చేసి చూపించారు అనేటువంటి విషయం గ్రహించాలి. ఇందా చెప్పుకున్నాం స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు మంగళవారం రోజున వారు మహాసమాధి చెందారండి. బాబా గారు కూడా మంగళవారం రోజునే మహాసమాధి చెందారు. 15వ తారీఖు అక్టోబర్ నెల 1918వ సంవత్సరము మరి విజయదశమి రోజున సాయిబాబా గారు మహాసమాధి చెందారనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ బాబా గారు మహాసమాధి చెందిన పిదప అంటే మరునాడు, మంగళవారం మరునాడు అంటే బుధవారం రోజున తెల్లవారుజామున ఇందాక ఎలాగైతే మరి స్వామి సమర్థ భక్తుడు మహాసమాధి చెందిన తర్వాత కూడా భక్తుడికి కనిపించాడు, సాయిబాబా గారు బాబా యొక్క భక్తుడు అయినటువంటి లక్ష్మణ్ మామా జోషికి స్వప్న దర్శనం ఇచ్చాటండి. ఇచ్చి చెయ్యి పట్టిలాగట. స్వప్నంలో పట్టిలాగి ఏం చెప్పారంటే త్వరగా లే అని భక్తులు చెప్పి ఏమని చెప్పాట, నిత్యం నన్ను పూజించే బాపు సాహెబు నేను మరణించానని అనుకుంటాడు, కాబట్టి అతడు నన్ను పూజ చేయటానికి రాడు, కాకడారితి నాకు ఇవ్వడు, కాబట్టి నువ్వు వెళ్ళు, నేను మరణించలేదు
నువ్వు వెళ్ళి పూజ చేయని లక్ష్మణ్ మామ జోషికి సాయిబాబా గారు స్వప్న దర్శనం ఇచ్చి చెప్పటం జరిగింది. మరి ఆ లక్ష్మణ్ మామ జోషికి మెలకు వచ్చి ఆ మరునాడు వెంటనే ఆ బుధవారం రోజున వెంటనే మామూలుగా యథావిధంగా పూజా సామాగ్రి అంతా కూడా తీసుకుని వెళ్ళి మరి బాబాకి అనునిత్యం ఏ విధంగా మరి బాపు సాహెబ్ పూజ చేసేవాడో అదే విధంగా లక్ష్మణ్ మామాజీ స్వప్నంలో చెప్పిన రీతిగా పూజ చేసి కాకడారతి ఇచ్చి వెళ్ళాట. ఇది అంటే బాబా గారు మరణించలేదు. స్వామి సమర్థ ఏ విధంగా వారి భక్తులకు చూపించారో తదుపరి అవతారమైనటువంటి దత్తుని అవతారమైనటువంటి సాయిబాబా కూడా వారికి మరణము లేదు అనే విషయము సాయి సచ్చరిత్రలో మనకు కనబడుతుందండి. ఖచ్చితంగా వారు కూడా ఇదే స్వామి సమర్థ ఏ విధంగా వారికి మరణము లేదు అనేటువంటి ఇక్కడ కూడా బాబా గారు రుజువు చేసి చూపించారు. కాబట్టి వారు పూజ చేయించుకున్నారు సాయిబాబా గారు అనే విషయం తెలుసుకోవాలి. కాబట్టి అవధూతలు అంటేనే అవధులు లేనివారండి. ఆది గురువు జగద్గురువు మరి శ్రీదత్తుడు మరి వారి మహాపురుషులు సద్గురువులు వారు అంటే సాక్షాత్తు పరమాత్ముని యొక్క అవతారం అనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వారు కేవలము ప్రకటనమవుతారే తప్ప వారికి మరణం అంటూ ఉన్నది. లోక కళ్యాణార్థము కోసమే వారి యొక్క అవతారం యొక్క విశేషం అనే విషయము మనం గ్రహించాలి.